అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు RTV హెల్త్. నేను మీ దీప్తి. ఈ మధ్యకాలంలో మనం చాలా కామన్గా చూసే హెల్త్ ఇష్యూస్లో ఫ్యాటీ లివర్ ఒకటి. అసలు అది ఎందుకు వస్తుంది, వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య దెండుకూరి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్, అలానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్. హలో మ్యామ్. నమస్కారం అండి. నమస్కారం మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాక్చువల్లీ ఈరోజు చాలా గుడ్ టాపిక్సే తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అందరికీ. యా మ్యామ్, ఎందుకంటే కామన్గా మనం చూసేది ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్లో ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ ఒకటి. లైక్ బీపీ, షుగర్ ఎంత కామన్గా వస్తుందో ఫ్యాటీ లివర్ అనేది కూడా అట్లా కామన్గా వింటున్నాం. సో అసలు ఇది ఎందుకు వస్తుంది మ్యామ్? సో మీరు అన్నట్టు బీపీ, షుగర్ మనం ఎంత కామన్గా వింటాము. ముందు నా ఎక్స్పీరియన్స్లో ఎవ్రీ 20 స్కాన్స్కి, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్కి ఒక 20 or 30 స్కాన్స్కి ఒక ఫ్యాటీ లివర్ కనిపించేది నాకు. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ స్కాన్, అంటే సెకండ్ స్కాన్కి ఒకటి నాకు ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. అంత ఫ్రీక్వెన్సీ ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోయింది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటో చెప్తాను నేను. ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్ సెల్స్లో ఫ్యాట్ అనేది చేరుకోవటం. జనరలీ లెస్ దెన్ 10%, అంటే 5% నుంచి 10% వరకు లివర్లో ఫ్యాట్ అనేది ఉంటుంది. అది కామన్. దానికన్నా ఎక్కువ అయిందనుకోండి, దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటాము. ఇది చాలా రీజన్స్ వల్ల వస్తుందన్నమాట. సో ఈ రీజన్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో మరి కామన్గా ఏ కాజెస్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అసలు? సో మోస్ట్ కామన్ మనం చూసుకుంటే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటేమో ఆల్కహాలిక్ రీజన్, ఒకటేమో నాన్ ఆల్కహాలిక్ రీజన్. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మోస్ట్ కామన్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఇంక్రీస్డ్ క్వాంటిటీలో డైలీ ఓవర్ అ లాంగ్ డ్యూరేషన్ తీసుకునేవాళ్ళు, వీళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలామంది అడుగుతారు నన్ను, నాన్ ఆల్కహాలిక్స్కి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉందా అని. ఖచ్చితంగానే నాన్ ఆల్కహాలిక్స్లో కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. మోస్ట్ కామన్ ఏంటంటే ఒబేసిటీ అంటే మీరు లావుగా ఉన్నారనుకోండి, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే, ఎస్పెషలీ ఇండియన్స్లో వేస్ట్ సర్కంఫరెన్స్ అని చూస్తాం మనం, టేప్తో వేస్ట్ మెషర్ చేసుకోవటం. అండ్ ఉమెన్లో వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ అనేది కంట్రోల్లో లేని వాళ్ళు, బీపీ అనేది సిస్టమిక్ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో లేని వాళ్ళు, ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా మెడికేషన్స్ తీసుకొని వాళ్ళు. దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే జనరలీ ఆక్సిజనేషన్ అనేది సరిగా వెళ్ళదన్నమాట లంగ్స్లో. అది జనరల్గా మనం ఎక్కువ శాతం ఒబేసిటీ వాళ్ళలో చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉమెన్లో మీరు విండే ఉంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానివ్వండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానివ్వండి. మోస్ట్ కామన్గా ఈ కైండ్ ఆఫ్ వాళ్ళలో ఫ్యాటీ లివర్ అనేది వచ్చేది ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం. ఇది కాక ఇదొక లైఫ్ స్టైల్ డిసీజ్. మన డైట్ అనేది ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, సెడెంటరీ లైఫ్ స్టైలా, ఎక్కువ కదలిక లేనిది, యాక్టివిటీ లేని లైఫ్ స్టైలా, ఎప్పుడు కూర్చునే ఉండే అలాంటి లైఫ్ స్టైలా, ప్లస్ మనం తినేది ఏంటి, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ ఫ్యాటీ మీల్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్, వీళ్ళలో ఎక్కువ ఫ్యాటీ లివర్ మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్, మనం చూసుకున్నట్లయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేకపోయినా కూడా, లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, ఇవి లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ వస్తుందని మీరు చెప్పారు. సో అసలు వీటికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి జనరల్గా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. బేసికలీ ఫ్యాటీ లివర్కి మనకి జనరలీ ఏమీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. 90% వరకు సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు. చాలా తక్కువ శాతం మంది, 10-20% మందిలో ఏముంటుందంటే, ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే, ఇప్పుడు బేసిక్లీ మన లివర్లో కొవ్వు, ఫ్యాట్ అనేది పెరిగినందుకు లివర్ కొంచెం ఆ కొవ్వు వల్ల ఎన్లార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లివర్కి చుట్టూ ఉండే క్యాప్సూల్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది అనమాట. స్ట్రెచ్ అయినందుకు ఏమవుతుందంటే, మన రైట్ సైడ్, దీన్ని రైట్ హైపోకాండ్రిక్ రీజన్ అంటాం, ఇక్కడ కొంచెం డిస్కంఫర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇది కూడా చాలా తక్కువ శాతం మందికి ఉంటుంది, అందరికీ ఉండదు. వెరీ లెస్ పీపుల్కి ఈ ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు నేను ఒకటి ఇంపార్టెంట్గా చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే, ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ ఫ్యాటీ లివర్ ఇక్కడ కూడా మనం ఏమీ అడ్రస్ చేయలేదు, రీజన్ దేనివల్ల వచ్చిందో దాన్ని టార్గెట్ చేయలేదు అనుకోండి, దీని నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్తుంది. సెకండ్ స్టేజ్ని దీన్ని ఫైబ్రోసిస్ అంటాం, అంటే లివర్ స్టిఫ్ అయిపోవటం. లివర్ అనేది ఇలా చెక్కు కట్టినట్టు, దెబ్బ తగిలితే చెక్కు కట్టినట్టు ఉంటుంది చోట, అలా అవ్వటం. అది కూడా అడ్రస్ చేయకపోతే లివర్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. దాన్ని సిరోసిస్ అంటాం. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. సో నేను మీకు చెప్పినట్టు ఫైబ్రోసిస్ అండ్
ఫ్యాటీ లివర్ స్టేజ్ వరకు మనకు ఖచ్చితంగా ఈ రోజులలో మెడికేషన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారి సిరోసిస్కి వెళ్ళారనుకోండి, దీనికి ట్రీట్మెంట్ అంటూ లేదు. సో దీనికి ముందు నుంచే తెలుసుకోవడానికి సిరోసిస్ కానీ అదే ఫ్యాటీ లివర్ ఉందని ఏమన్నా స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఎందుకంటే మీరు అన్నారు స్టేజ్ 4కి వెళ్ళే వరకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండవు అని. సో ముందే ఏమన్నా డయాగ్నోస్ చేయొచ్చు అంటారా దీన్ని? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఉన్న మన రోజులలో ఫస్ట్ మనకి బేసిక్ అందరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటారు కదా, అందులో లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్లస్ అల్ట్రాసౌండ్లో మనకి ఫ్యాటీ లివర్ ఉందని కొంచెం మనకి గమనిక తెలుస్తుంది. కానీ మేము అందరి దగ్గర ఈ స్కాన్ అవైలబుల్గా లేదండి. మా కామినేని హాస్పిటల్స్లో ఫైబ్రో స్కాన్ అని ఒక స్కాన్ ఉంది. ఫైబ్రో స్కాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉందని తెలుసుకోవడానికి మేము ఒక ఫైబ్రో స్కాన్ అని ఒక స్కాన్ చేస్తాము. సో ఇది జనరలీ మేము ఫ్రీగా చేస్తున్నాము. ఈ ఫ్యాటీ లివర్ అనేది అవేర్నెస్ పెంచడానికి మేము ఫ్రీగా చేస్తున్నాం. సో ఇందులో మనకి లివర్ ఏ స్టేజ్లో ఫ్యాటీ లివర్ ఉంది, ఎంత ఫ్యాటీ లివర్ ఉంది, ఈ లివర్ ఫైబ్రోసిస్కి వెళ్ళిందా లేదా అని తెలుస్తుంది ఈజీగా. సో మనకి బేసిక్ బ్లడ్ టెస్ట్ ప్లస్ ఈ స్కాన్లో మనకి ఈజీగా ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. సో అసలు ఈ ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయంటారు? కరెక్ట్ అండి. ముందు ఒక 5 ఏళ్ల క్రితం వరకు ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ ఎక్కువ లేదు. సో ఏం చెప్పేవాళ్ళం అంటే, మీకు షుగర్ వల్ల వచ్చిందనుకోండి, షుగర్ కంట్రోల్ చేసుకోండి, బరువు వల్ల వచ్చిందనుకోండి, బరువు తగ్గించుకోండి, డైట్ కొంచెం లో కార్బోహైడ్రేట్, ఆయిల్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తక్కువ తీసుకోండి, ఆల్కహాల్ తీసుకోకండి, ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు లాస్ట్ 4 to 5 ఇయర్స్గా వీ హ్యావ్ బ్యూటిఫుల్ మెడికేషన్స్ ఫర్ ఫ్యాటీ లివర్ అండి. ఇవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ దాటి ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళినా కూడా కంప్లీట్గా అంటే కాంప్రిహెన్సివ్గా న్యూట్రిషన్తో పాటు, డైట్తో పాటు, కాజేటివ్ దేని వల్ల అయితే ఫ్యాటీ లివర్ వస్తుందో ఆ ట్రీట్ చేస్తూ ఈ మాత్రలు తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా లివర్ అనేది నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు నో, లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్. మన బాడీలో లివర్ మాత్రమే రీగ్రో అయ్యే కెపాసిటీ ఉంది. సో దానివల్ల కంప్లీట్గా లివర్ అనేది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే మ్యామ్, మీరు చెప్పారు ఇప్పుడు గ్రేడ్ 1 to 3 అని. సో అసలు ఈ గ్రేడ్స్ వరకు వెళ్ళకుండా ఫ్యాటీ లివర్ ఫస్ట్ నుంచే లైక్ డైట్ ద్వారా కానీ లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కానీ ఏమన్నా తగ్గించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మీరు ఏం తింటున్నారు అనేది చూసుకోవటము, ఏదైనా ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటున్నారంటే, ఎస్పెషలీ ప్యాక్డ్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, దాని మీద ఏం రాసుంది, ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అని రాసున్నా, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని రాసుకున్నా, వీటిలలో మనకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జనరలీ బెవరేజెస్ ఉంటాయి, కోల్డ్ బెవరేజెస్, కోల్డ్ డ్రింక్స్, వాటిల్లో ఏంటంటే ఇప్పుడు ఒక 500 ml బాటిల్లో 38 grams ఆఫ్ షుగర్ ఉండే ఛాన్స్ ఉంది. 38 grams ఆఫ్ షుగర్ అంటే 10 spoons ఆఫ్ షుగర్. 10 spoons ఆఫ్ షుగర్ని మీరు ఈజీగా తాగేస్తున్నారు. షుగర్ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఇప్పుడు బయట రోడ్ సైడ్ తింటున్నారు అని అనుకోండి, అది రీయూజ్డ్ ఆయిల్లో చేస్తారు. ఫ్రైస్ ఏదన్నా రీయూజ్డ్ ఆయిల్లో ఏముంటుందంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బరువు తగ్గించుకోవటం కానివ్వండి, ఏం తింటున్నారు అని చూసుకోవటము, లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఒక ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని చేసుకుంటే హార్ట్ రేట్ అనేది పెరిగిందనుకోండి, దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ తగ్గే అవకాశం చాలా మటుకు ఉంది. సో ఎస్, ఖచ్చితంగా ఇది లైఫ్ స్టైల్ మోడిఫైబుల్ డిసీజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనం ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అలానే డైట్ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.